Good morning today, 6th August 2024. We are going to discuss some editorials of ఈనాడు. ఈనాడు ముఖ్యాంశాల్లో ముఖ్యంగా నిన్న బంగ్లాలో అల్లకల్లోలం సృష్టించారు. అక్కడి ప్రధానమంత్రి అయిన షేక్ హసీనా అక్కడి నుంచి బంగ్లాదేశ్లో రాజీనామా చేసి ఆమె దేశం వదిలి వెళ్ళిపోయారు. సో బంగ్లాదేశ్ మీద భవితపై ఒక నీడలు పడ్డాయని చెప్పేసి ఒక ఆర్టికల్ ప్రచురించబడింది. ఈ ఆర్టికల్ గురించి మనము క్లుప్తంగా చర్చించుకుందాం. సో బంగ్లాదేశ్ హిస్టరీ ఏంటి, ఏం జరుగుతుంది, వీటి గురించి చర్చిద్దాం. ఇవాళ రెండు ఆర్టికల్ ఉన్నాయి ఇంపార్టెంట్వి. ఒకటి పాకిస్తాన్ గురించి. పాకిస్తాన్ ఇండియాలో మళ్ళీ టెర్రరిజం స్టార్ట్ చేసింది. చాలా రోజుల తర్వాత పాకిస్తాన్ ఇండియాలో ఆర్టికల్ 370 వచ్చేసిన తర్వాత టెర్రరిజం చాలా అంటే చాలా తక్కువ అయిపోయింది. కానీ ఈ మధ్య సంకీర్ణ ప్రభుత్వం అంటే కోalition గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మళ్ళీ టెర్రరిజం అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్ లో ఇంక్రీజ్ అవుతుంది. దీనికి కారణాలు ఏంటి, పాకిస్తాన్ ఏ విధమైన అల్లకల్లోలం సృష్టిస్తుంది, వాటి గురించి కూడా ఇవాళ చర్చించుకుందాం. ఈ రెండు ఆర్టికలే ముఖ్యంగా. మొట్టమొదటి ఆర్టికల్, కాశ్మీర్ లోయను దాటి పాకిస్తాన్ ఏ విధమైన పన్నాగాలను పడుతుంది అనేది మనం ఈ ఆర్టికల్లో చర్చించుకుంటాం. ఆర్టికల్ చర్చించుకునే ముందు మనం కొన్ని విషయాలు చర్చించుకోవాలి. ఈ మ్యాప్ ని కొంచెం నీట్ గా అబ్జర్వ్ చేయండి. ఈ పార్ట్ మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్, కానీ ఈ రైట్ సైడ్ మీకు కనబడుతుంది ఈ పార్ట్, దీన్ని అక్సై చిన్ అంటారు. ఇది చైనా ఆక్యుపై చేసుకుంది. ఇది చైనా భూభాగంలో ఉంది ఇప్పుడు, అంటే టిబెటాన్ రీజన్, టిబెట్ లో ఉంటది. తర్వాత ఈ ప్రాంతం మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ప్రాంతం మొత్తం పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది. దీన్ని ఏమంటారండి, పిఓకే అంటారు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ రీజన్ ఇప్పుడు మన దగ్గర ఉంది. ఈ మొత్తం రీజన్ ఇప్పుడు ఆర్టికల్ 370 అప్లై అయిందంటే ఈ మొత్తం రీజన్ మనదే. అండ్ మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏదంటే, ఇక్కడ ఈ జోజిలా పాస్ అనేది, ఇది జోజిలా పాస్, ఇది కార్గిల్ రీజన్. సో ఈ జమ్మూ కాశ్మీర్ లో ఇది లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్ఓసి అంటారు. చైనాతో ఉండేది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే సీజ్ ఫైర్ లైన్ కూడా అని అంటారు. ఈ లైన్ దాటి రాకూడదు, ఇది ఇప్పుడు నిర్ణయించిన బార్డర్. సో ఈ ల్యాండ్ మొత్తం పాకిస్తాన్ ఆక్యుపై చేసింది, ఈ ల్యాండ్ మొత్తం చైనా ఆక్యుపై చేసింది. ఇది గ్లేషియర్ ప్రాంతము, ఇక్కడ వెళ్ళడానికి చాలా కష్టము. ఇదంతా ఇది చూసుకోండి, జోజిలా పాస్ అనేది ఉంటుంది, ఇది కార్గిల్ రీజన్. ఈ రీజన్ లో పీర్ పంజల్ శ్రేణి అని ఒకటి ఉంటుంది, పీర్ పంజల్ రేంజ్ అని. సో ఈ పీర్ పంజల్ రేంజ్ నుంచి ఈ భాగంలో పాకిస్తాన్ ఈ ఏరియాను ఆక్యుపై చేయాలని చూసింది. మ్యాప్ చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము కంటెంట్ డిస్కస్ చేద్దాం. 1947 లో రెండు కంట్రీస్ ఏర్పడతాయి, పాకిస్తాన్ అని, ఇండియా అని. 1947 తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా followed a democratic form of government. Even Pakistan also followed democratic form of government. But what really happened, India, its legislative, executive and judicial function, all three remained independently. They worked together for enhancing the democracy, and they worked within the constitutional values. Whatever constitution our founding fathers put up, that constitution still we are following. The constitution is a living document. Even Supreme Court also quoted many times, it is a living document. Every time it is accommodating the changes in the society, whatever is happening. And at the same time, military is there in India. Military and politics, we never clubbed these two things. Military official function happened independently, and politics, they functioned independently. Politicians, they didn't involve in military. Our armed forces didn't involve in politics. So that's why they stayed independently. Military looked after security, sovereignty and integrity of the India. Politics, they formed the government, they formed these legislative and executive branches, and judiciary worked for justice and delivery of the great justice. This is functioning of the parliamentary system of the government in India, and this is how a democratic system should function. But exactly what happened in Pakistan opposite to this? What happened?
1947 both countries got independence, but Pakistan followed a policy in which military కంట్రోల్డ్ ఎవ్రీథింగ్. మిలిటరీ మొత్తం కంట్రోల్ చేసేదండి. మిలిటరీ వాళ్ళు వచ్చేవారు, మిలిటరీ గవర్నమెంట్ మొత్తం కంట్రోల్ చేసేది. ఇక్కడ మిలిటరీ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ లో గవర్నమెంట్ అంతా ఎన్నుకునబడేది మిలిటరీ ద్వారా. అక్కడ మిలిటరీ మొత్తం ఆక్యుపై చేస్తుంది. మిలిటరీ ఆక్యుపై చేయడం వల్ల గవర్నమెంట్ కి రోల్ లేకుండా పోయింది. సో మిలిటరీలో కూప్ చేసేవాళ్ళు. కూప్ అంటే అక్కడ ఉండే ప్రధానమంత్రులని వాళ్ళందరినీ గద్దె దింపేసి వీళ్ళు వెళ్ళి అధికారాన్ని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ప్రధానమంత్రి అక్కడ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్నా కూడా మిలిటరీ హెల్పే కావాలి. ప్లస్ అక్కడ ఏం ప్రాజెక్ట్ జరగాలన్నా మిలిటరీ హెల్పే కావాలి. సో పాకిస్తాన్ లో ఒక డీప్ స్టేట్ పొలిటికల్ అఫైర్స్ అయ్యింది. దీనివల్ల అక్కడ టెర్రరిజం అనేది బాగా పాతుకుపోయింది. మిలిటరీ మొత్తం కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళు ఆ టెర్రరిజం కూడా కంట్రోల్ చేశారు. ఎందుకంటే ఒక సైడ్ ఇండియా గ్రోత్ అవుతుంది, ఇంకో సైడ్ పాకిస్తాన్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి కాదు, ఒకప్పుడు. అప్పుడు మిలిటరీ ఇండియాని ఏదో ఒక రకంగా ఇంటర్నేషనల్ స్టేజ్ లో, ఇప్పుడు ఈ మ్యాప్ చూసుకున్నారంటే మీరు, ఇంటర్నేషనల్ స్టేజ్ లో ఇండియాని ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టాలని చెప్పి ఈ ఏరియాని మొత్తం, అంటే ఎక్కడైతే మనం బార్డర్ లో ఉన్నామో ఈ ఏరియాని మొత్తం డ్యామేజ్ చేసేది. ఈవెన్ 2008 లో తాజ్ అటాక్ చూసాం మనము, తాజ్ హోటల్ అటాక్, రైట్. జమ్మూ కాశ్మీర్ లో చాలా మంది మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఎందువలన అంటే మిలిటరీ పాలిటిక్స్ రెండు మిక్స్ అయిపోయాయి. ఇండియాలో అది జరగలేదు లక్కీలీ, ఎందుకంటే మనము మిలిటరీ అండ్ పాలిటిక్స్ రెండు సపరేట్ చేసాం. కానీ పాకిస్తాన్ లో అలా జరగడం వల్ల అది డీప్ స్టేటెడ్ టెర్రర్ అఫైర్స్ అంటారు. డీప్ స్టేటెడ్ టెర్రర్ స్టేట్. సో పాకిస్తాన్ లో అనేక రకమైన టెర్రర్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. జైఎం అంటారు, జైషే మొహమ్మద్. వీళ్ళు అక్కడ పఠాన్కోట్ లో మన జరిగిన దాడిలో కానీ, లేకపోతే పుల్వామా అటాక్ లో కానీ వీళ్ళందరూ చాలా క్లెయిమ్ చేశారు. జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, ఎల్ఈటి, లష్కర్ ఎ తోయిబా, వీళ్ళు ఏంటంటే ఇక్కడ అటాక్ చేయడము, ఇక్కడ సైనికుల యొక్క ప్రాణాలు తీయడం, తర్వాత భారత పౌరుల యొక్క ప్రాణాలు తీయడం అలా జరుగుతూ ఉండేది. ఆర్టికల్ 370 వచ్చింది. ఆర్టికల్ 370 రాగానే జమ్మూ కాశ్మీర్ బైఫర్కేట్ చేస్తారు. జమ్మూ కాశ్మీర్ బైఫర్కేట్ చేసి జమ్మూ కాశ్మీర్ విత్ లెజిస్లేటివ్ స్టేట్ యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేస్తారు, విత్ లెజిస్లేచర్. ఢిల్లీ లాగా లదాఖ్ ని యూనియన్ టెరిటరీ లాగా డిక్లేర్ చేసేస్తారు. సో అక్కడ నుంచి తగ్గుముఖం పడుతుంది. టెర్రరిజం అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకంటే మన సిపాయిలు, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా బాగా కంట్రోల్ చేస్తారు. కానీ ఈ మధ్య మళ్ళీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఎందుకు? వై టెర్రర్ యాక్టివిటీస్ ఇస్ గోయింగ్ దీస్ డేస్? ఒకటి, ఇండియా ఈజ్ ఏ 5th లార్జెస్ట్ ఎకానమీ అండ్ ఆస్పైరింగ్ టు బికమ్ 3rd లార్జెస్ట్ ఎకానమీ. ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతూ ఉంది. తర్వాత మన సక్సెస్ఫుల్ గా G20 మీటింగ్ కండక్ట్ చేసింది. మనం చూసాము, ప్రపంచ దేశాలన్నీ ఇండియాకు వచ్చి ఇండియా యొక్క అంగరంగ వైభవాన్ని చూశారు. ఇండియన్ ఎకానమీ ఏ విధంగా గ్రో అవుతుందని చూశారు. ఇండియన్ ఎకానమీ అనేది చాలా గ్రోత్ అవుతూ ఉంది. లాస్ట్ ఇయర్ 8.2% గ్రోత్ అయింది జీడిపి. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంది. సో 3rd లార్జెస్ట్ ఎకానమీ అంటే ఆషామాషి కాదు. సో ఇండియా యొక్క ఇమేజ్ పెరిగిపోతూ ఉంది ప్రపంచ దేశాల్లో. ఇప్పుడు సాఫ్ట్ పవర్ లో తీసుకుంటే ఇండియాది ఇప్పుడు మంచి పవర్ ఉంది. ఇంటర్నేషనల్ అఫైర్ లో ఇండియా పేరు అంటేనే ఒక మంచి సద్భావన ఉంది. దీనివల్ల అది కూడా పాకిస్తాన్ కి నచ్చడం లేదు. సో అందువలన పాకిస్తాన్ ఏం చేయాలనుకుంటుందంటే అక్కడ ఉగ్రవాదుల్ని, అంటే పాకిస్తాన్ అంటే బేసికల్లీ మిలిటరీ అండి, మిలిటరీని అక్కడ కంట్రోల్ చేస్తుంది అంతా. ఆ ఉగ్రవాదుల్ని ఇక్కడ ఇండియా బార్డర్స్ మీద ఉసిగొల్పి అక్కడ పౌరులు ప్రాణాలు తీయడము, తర్వాత ఇండియాలో అల్లకల్లోలం సృష్టించడం, అందువలన ఇండియాలో ఇమేజ్ మొత్తం చెడిపోవాలని చెప్పి వాళ్ళు చూస్తారు. ఇక్కడ ఒక ఫ్రంట్ లో, అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఎల్ఓసి ఎక్కడైతే ఉందో అక్కడ ఒక ఫ్రంట్ లో అటాక్ చేస్తారు. ఇంకో ఫ్రంట్ చైనా ఇండియా బార్డర్ దగ్గర చాలా అక్కడ కూడా అటాక్ జరుగుతుంది. 2 ఫ్రంట్ లో అటాక్ జరగడం వల్ల ఇండియా కోలుకోకుండా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళ యొక్క ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం, అటువంటి వ్యూహాన్ని పన్నుతున్నారు వీళ్ళు. ఈవెన్ చైనా ఎప్పుడు ఏంటంటే, చైనా ఫ్యాక్టర్ మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. చైనా అండ్ పాకిస్తాన్ ఇద్దరు చాలా మంచి దోస్తులు. వీళ్ళు ఏంటంటే మా యొక్క ఫ్రెండ్షిప్ ఎలా అంటే హిమాలయాలంత ఎత్తు, సముద్రం అంత లోతు అని వీళ్ళు చెప్తారు. ఎందుకంటే వీళ్ళు పాకిస్తాన్ లో సిపెక్ అనే ఒక ప్రాజెక్ట్ ఉందండి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇప్పుడు చైనా క్రూడ్ ఆయిల్ తీసుకెళ్లాలంటే సముద్రంలో మొత్తం ఒక 1000 కిలోమీటర్లు చుట్టుకొని తిరగాలి. కానీ పాకిస్తాన్ నుంచి వెళ్తే జస్ట్ కొన్ని 1000 కిలోమీటర్లోనే వీళ్ళు డైరెక్ట్ తమ భూభాగాన్ని వచ్చేస్తారు. అక్కడి నుంచి ఆయిల్ ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు. అందువలన
వీళ్ళు పాకిస్తాన్కి సహాయం చేస్తారు. అంతేకాకుండా చైనా, ఇండియా, వి బోత్ ఆర్ నైబర్స్. చైనా ఈజ్ హైలీ గ్రోయింగ్ కంట్రీ. మనం చైనా గురించి చాలా డిస్కస్ చేసుకున్నాము. ఇండియా కూడా డెవలపింగ్ కంట్రీ, చైనా కూడా డెవలపింగ్ కంట్రీ. సో వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు అనేది ఎప్పుడు ఉండనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే నేబర్ ను తన చుట్టూ తిప్పుకున్నారో అప్పుడు ఇండియాకి కూడా చాలా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ట్రేడ్ విషయంలో కూడా ఇండియా ఎప్పుడైతే పుల్వామా అటాక్ జరిగిందో అప్పటి నుంచి మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేది ఇష్యూని వాళ్ళకి ఇవ్వకుండా మనం తీసేసాము. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే స్టేటస్ కూడా లేదు. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే మనం వాళ్ళకి ఎగుమతులు దిగుమతులు అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ లో కొంచెం రాయితీలను కల్పిస్తాము. ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ ఏంటంటే పాకిస్తాన్ లో మొత్తం ఎకానమీ అంతా కొలాప్స్ అయిపోయింది. అక్కడ వాళ్ళు ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులను తెచ్చుకొని అక్కడ గవర్నమెంట్ రన్ చేసుకుంటున్నారు. రేపో మాపో బంగ్లాదేశ్ లో ఏ విధమైన సిచ్యువేషన్ అయితే ఇవాళ ఫేస్ చేస్తున్నారో అక్కడ పాకిస్తాన్ లో కూడా అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి ఆవశ్యకత ఉంది. అక్కడ గవర్నమెంట్ కూడా కుప్పకూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎకానమీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ఫండ్ లేనప్పుడు ఈ టెర్రరిస్ట్ కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అది మనం ఆలోచించాల్సిన విషయం. సో అక్కడ మొత్తం ఆర్మీనే కార్యకలాపాలు నడిపిస్తుంది. ఈ ఆర్మీకి అక్కడ వచ్చిన ఫండ్స్ లో వీళ్ళు టెర్రరిజం ఒక సైడ్, ఇండియా సైడ్ ఫోకస్ చేయడానికి టెర్రరిస్ట్ మీద చాలా మనీ స్పెండ్ చేస్తారు. సో ఇవాళ వచ్చిన ఆర్టికల్ అదేనండి. జమ్మూ కాశ్మీర్ లో చర్యలు యొక్క పెరిగిపోతున్నాయి, మన దేశం చాలా అప్రమత్తంగా ఉండాలి, సో వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి ఈ ఆర్టికల్ మన కర్నల్ విశ్రాంతి ఈయన వెలిచేటి వెంకటేశ్వరరావు గారు రాశారు. చాలా బాగా మంచి ఆర్టికల్ రాశారు. చాలా వస్తుంటాయి ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ గురించి, మీరు రోజు చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ బంగ్లాదేశ్ లో నాలుగోసారి ఫోర్త్ టైం ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికైన షేక్ హసీనా నిన్న రిజైన్ చేసేశారు. తన పదవికి రిజైన్ చేసి బంగ్లాదేశ్ దేశాన్ని విడిచిపెట్టి ఇప్పుడు భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే తాత్కాలికమైన గవర్నమెంట్ ని ఇక్కడ ఇండియా నుంచి నడుపుతారు ఆమె. అండ్ ఇంటరిమ్ గవర్నమెంట్ అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీ కంట్రోల్ తీసుకుంది అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు నడపడానికి. అక్కడ ప్రజలు త్వరగా డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని తొందరగా తీసుకురావాలని అవకాశిస్తున్నారు. అక్కడ ప్రజలందరూ షేక్ హసీనా వెళ్ళిపోగానే అందరూ స్ట్రీట్స్ మీద వచ్చి ఎంప్లాయ్మెంట్ కోసము, తర్వాత చాలా హర్షధ్వానాలు చేశారు. మీరు మనకు నుంచి న్యూస్ లో కూడా చూస్తుంటారు. చాలా క్రాకర్స్ పేల్చడం ఏంటి కానీ చాలా ఆనంద వ్యక్తం పరిచారు. సో బంగ్లాదేశ్ లో ఏం జరిగింది యాక్చువల్ గా మనం ముందు చెప్పుకున్నట్టు 1947లో ఇండియా పాకిస్తాన్, ఆగస్టులో ఇండియా పాకిస్తాన్ విడిపోతాయి. పాకిస్తాన్ రెండు పార్ట్ అండి, ఒకటి ఈస్ట్ పాకిస్తాన్, ఒకటి వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ పాకిస్తాన్. కంట్రోల్ అంతా వెస్ట్ పాకిస్తాన్ చేసేది. ఇది చూడండి, మ్యాప్ చూడండి. ఇది బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్, ఇది పాకిస్తాన్. ఇప్పుడు చూడండి మీరు, 1947లో ఇది వెస్ట్ పాకిస్తాన్ ఉండేది, ఇది ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది. సో వెస్ట్ పాకిస్తాన్ అనేది ఇక్కడంతా చుట్టూ తిరుక్కొని వచ్చి ఇక్కడ రూలింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ రూల్ చేసి వీళ్ళ మీద ఉర్దూ లాంగ్వేజ్, వెస్ట్ పాకిస్తాన్ లో ఉర్దూ మాట్లాడతారు, ఉర్దూ లాంగ్వేజ్ ఇంపోజ్ చేశారు. కానీ ఇక్కడ ప్రజలు మాట్లాడే భాష బంగ్లా. సో వీళ్ళకి నచ్చలేదు. తర్వాత అక్కడ విమెన్ హరాస్మెంట్ చాలా జరిగేది, విమెన్ ట్రాఫికింగ్ చాలా జరిగేది. ఎవరైతే మైనారిటీ కమ్యూనిటీస్ నుంచి ఉంటారో, హిందూ ప్లస్ క్రిస్టియానిటీ, ఈవెన్ బంగ్లాదేశ్ లో అక్కడ మేజర్ రిలీజన్ ఏంటి, ఇస్లాం. ఈవెన్ ముస్లిం విమెన్ మీద కూడా చాలా దురాకృతమైన చర్యలు పాల్పడ్డారు పాకిస్తానీలు. తర్వాత అక్కడ ఆర్మీ మొత్తం కంట్రోల్ వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ ప్రజలకు ఏ విధమైన అవకాశాలు లేకపోయేవి. తర్వాత ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది అక్కడ. షేక్ మజ్బూర్ రెహమాన్ అని ఒక అతను ఉంటారు. ఈయనే మన షేక్ హసీనా వాళ్ళ నాన్న. షేక్ మజ్బూర్ రెహమాన్ గారు అప్పుడు గెలుస్తారు. ఇప్పుడు గెలిచినప్పుడు ఈయనకు పవర్ ఇవ్వకుండా కంట్రోల్ మొత్తం భుట్టో అని పాకిస్తాన్ నుంచి అతను కంట్రోల్ చేస్తాడు. అతను రూల్ చేస్తాడు ఇక్కడ. అంటే వీళ్ళకి పదవి ఇవ్వకుండా ఇలా చేస్తారు. వీళ్ళ మీద అనేకమైన దురాగ్రతాలను చేపడతారు. అందువల్ల ఇక్కడ ప్రజలు ఏం చేస్తారంటే స్లోగా భయపడి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోవడం మొదలెడతారు. ఇలా ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఇండియన్ భూభాగంలో చొరబడతారు. అప్పుడు ఇండియన్ భూభాగంలో అస్సాంలో అప్పట్లో 100% హిందూ పాపులేషన్ ఉండేది. 90 to 100% హిందూ పాపులేషన్ ఉండేది. ఇప్పుడు 60 to 50% హిందూ పాపులేషన్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు
ఏ విధమైన రీతిలో అక్కడ జనాలు ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు అని చెప్పేసి. అక్కడ కండిషన్లు తాళలేక అందరూ అటు నుంచి వచ్చేశారు. ఇప్పుడు భారత ప్రభుత్వము మన నైబరింగ్ కంట్రీ కాబట్టి అక్కడ ప్రభుత్వాన్ని సేవలు అందించడానికి మన భారత ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళకి సీక్రెట్‌గా ట్రైనింగ్ చేయడం మొదలెట్టింది. ట్రైనింగ్ చేసి అక్కడ ఒక సోల్జర్ ఒక మొత్తం డిపార్ట్‌మెంటే మొదలెట్టేసింది. తర్వాత డిపార్ట్‌మెంట్‌ని మొత్తం మొదలెట్టేసిన తర్వాత భారత ప్రభుత్వం అక్కడ వాళ్ళని జాగరూకతగా చేయడానికి చాలా కృషి చేసింది. అక్కడ ఆర్మీని గూడా కంట్రోల్ చేసి చాలా హెల్ప్ చేసింది. స్లోగా ఏమైతదంటే 1971 వచ్చేసరికి ఆర్మీ మొత్తం రెడీ అయిపోతది. పాకిస్తాన్ కార్యకలాపాలు విచ్చలవిడిగా అయిపోతాయి. ఈవెన్ మనం కూడా చాలా సస్పీషియస్‌గా ఉండేవాళ్ళం. ఎందుకంటే పాకిస్తాన్ నావెల్స్ అన్నీ ఆ నావలన్నీ ఇక్కడ మన ఇండియన్ భూభాగంలో అంటే ఇండియన్ ఓషన్ అంటారు ఇదంతా. ఇండియన్ ఓషియన్స్‌లో ఇలా తిరుగుతూ ఉండేవి. సో దట్ ఈస్ ఎంక్రోచింగ్ అవర్ టెరిటోరియల్ వాటర్స్. మన ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎక్కడి దాకా ఉంటది? ఇప్పుడు సపోజ్ సముద్రం అనుకోండి. మన భూభాగం నుంచి 200 కిలోమీటర్ల నాటికల్ మైల్స్ అంటారు. 200 నాటికల్ మైల్స్ దూరంలో మన భూభాగం ఉంటది. దాంట్లో ఏ విధమైన నౌకలు రాకూడదు వితౌట్ ఇండియన్ పర్మిషన్. సో దాంట్లో పాకిస్తాన్ కార్యకలాపాలు పెరిగేవి. మీరు ఈవెన్ తెలుగులో 'ఘాజీ' మూవీ అని ఒకటి చూసుంటారు. రానా గారు నటించింది. సో ఆ మూవీలో కూడా చూసుకోవచ్చు. అటువంటి కార్యకలాపాలు ఆ కాలంలో జరిగేవి. సో వీటినన్నిటిని చెదరగొట్టడానికి ప్లస్ ఇక్కడ ప్రజలను పీస్ అందించడానికి 1971లో మన 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏంటివి? ఎయిర్ ఫోర్స్, బార్డర్ ఫోర్సెస్ ప్లస్ నేవీ. ఇవి 3 కలిసికట్టుగా పోరాడతాయి. పోరాడి మొత్తం అక్కడ పాకిస్తాన్ ఆర్మీని మొత్తం విచ్ఛిన్నం చేసి వాళ్ళని ఆహ్, తరిమి కొడతారు. అప్పుడు 1971లో బంగ్లాదేశ్‌లో స్వాతంత్రం వస్తది. కొన్ని రోజుల తర్వాత అక్కడ ప్రభుత్వం ఏర్పడతది. సో, ఆ తర్వాత బంగ్లాదేశ్ 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందడానికి చాలా కృషి చేస్తది. తర్వాత బంగ్లాదేశ్ అనేది చాలా ముందుకెళ్తది. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో చూసుకుంటే మనకు ఆల్‌మోస్ట్ 14-18 బిలియన్ ట్రేడ్ జరుగుతుంది. బంగ్లాదేశ్ అనేది టెక్స్‌టైల్స్ సెక్టార్‌లో చాలా గొప్ప కంట్రీగా ఉంది. ఈవెన్ మనకన్నా చాలా ఎక్స్‌పోర్ట్ చేస్తారు వాళ్ళు టెక్స్‌టైల్‌ని. బంగ్లాదేశ్ ఎకానమీ సౌత్ ఏషియాలో ఇండియా తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎకానమీ ఎవరంటే బంగ్లాదేశ్. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండికేటర్స్‌లో కూడా చాలా బాగా పనిచేశారు. షేక్ హసీనా ఎటువంటి వారంటే ప్రో ఇండియా స్ట్రాటజీ అప్రోచ్ అయ్యేవాళ్ళు. ప్రో ఇండియా. ఇండియాకి ఎప్పుడు అనుకూలంగా చైనాకి దగ్గరగా వెళ్ళేవాళ్ళు కాదు. తర్వాత ఆమె ఈవెన్ పాకిస్తాన్ అయితే తరిమి కొట్టేవారు. పాకిస్తాన్‌ని అసలు ఎంటర్ చేసేవాళ్ళు కాదు. చైనాని కూడా ఎంటర్ చేసేవాళ్ళు కాదు. ప్రో ఇండియా పాలిసీ చేసేవారు. షేక్ హసీనా గారిని భారత ప్రభుత్వము ఆమెకు రక్షణ కల్పించారు. వాళ్ళ నాన్నగారిని అక్కడ అంతా ఆర్మీ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఆమె ఫారిన్‌లో ఉండి చదువుకునేవారు. ఆమెకి భారత ప్రభుత్వం రక్షణ కల్పించారు. ఇవాళ ఆమె అంచెలంచెలుగా ఎదిగి ఆల్‌మోస్ట్ 4-5 సార్లు ప్రైమ్ మినిస్టర్‌గా ఎన్నుకోబడ్డారు. కానీ మొన్న జరిగిన రీసెంట్ ఘర్షణలో ఆమె రిజైన్ చేయాల్సిన అవసరం వచ్చింది. 1971లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ షేక్ రహమాన్ గారి పార్టీ అవామీ లీగ్ అంటారండి. ఇప్పుడు షేక్ హసీనా ఏమైతే పార్టీని లీడ్ చేస్తుందో దాన్ని అవామీ లీగ్ అంటారు. అవామీ లీగ్. సో 1971లో ఈ ప్రొటెస్ట్ జరగడానికి కారణం ఏంటంటే 1971లో ఎవరైతే ఆ యుద్ధ వీరులు ఉన్నారో సోల్జర్స్ వాళ్ళ పిల్లలకి ఇండిపెండెన్స్ తెచ్చడానికి వాళ్ళకి 30% కోటా కల్పించారు గవర్నమెంట్ జాబ్‌లో. అంటే 100 జాబ్‌లుంటే 30 జాబ్‌లకు వీళ్ళకి, 70 జాబ్‌లు మిగిలిన ప్రజలకి. సో ఆ కోటా ఏమైందంటే రాను రాను 2024 వచ్చేసరికి అక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోయింది. దాదాపు 2 క్రోర్ యూత్ అన్‌ఎంప్లాయిడ్. సో వీళ్ళేం చేశారు 2024 వచ్చేసరికి ప్రొటెస్ట్ చేయడం మొదలెట్టారు. అక్కడ సుప్రీం కోర్ట్ ఏం చేసింది 30% నుంచి 5% తగ్గించేసింది కోటా, రిజర్వేషన్ కోటా. అక్కడి నుంచి వాళ్ళు ఇంకా సంతృప్తి చెందలేదు. వాళ్ళేం చేశారు షేక్ హసీనా ఆమె రిజైన్ చేయాలని చెప్పేసి అక్కడ పట్టుబడ్డారు. సో చాలా డిస్ట్రక్టివ్ అంటే ఆహ్, పీస్‌ఫుల్‌గా ఉండే మూవ్‌మెంట్ ఫోర్స్‌ఫుల్‌గా అయిపోయింది. సో వాళ్ళని ఆపడం ఎవరి తరం కాలేదు. సో ఆమె ఇంకా లాస్ట్ మెజర్‌లో గవర్నమెంట్ వదులుకొని రాజీనామా చేసి వేరే దేశానికి పారిపోవాల్సిన ఇది ఏర్పడింది. ఇదే ఈ ఆర్టికల్‌ని మొత్తం డిస్కస్ చేసుకున్నారు. ఏ విధమైన అంశాలున్నాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏ విధమైన అంశాలను ఫాలో చేయాలనేది రాను రాను ఆర్టికల్‌లో మనకు తెలుస్తది. ఎలాగైనా గాని బంగ్లాదేశ్ మన నైబరింగ్ కంట్రీ. సో మనము వారిని అక్కడ డెమోక్రసీ ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఒకవేళ దరిద్రమైన కండిషన్స్ ఉంటే మన దేశం మీద పడతారు. ప్లస్ 17లో మయన్మార్‌లో చాలా పెద్ద ఇష్యూ జరిగింది. అక్కడ ఒక కమ్యూనిటీ ఉంటది రోహింగ్యాస్ అని. రోహింగ్యాస్
బంగ్లాదేశ్‌లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇండియాలో రావడానికి సాధ్యత ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్నారు. షేక్ హసీనా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ పరిస్థితి కూడా చాలా దుర్భరమైన జీవితం. ఎందుకంటే వీళ్ళకి ముందు సిటిజన్‌షిప్ లేదు. తర్వాత వేరే దేశానికి వెళ్లరు. ఎందుకంటే వీళ్ళు రానివ్వరు. సో, వీళ్ళు బంగ్లాదేశ్‌లో ఉన్నారు. వీళ్ళు దుర్భరమైన జీవితాన్ని గడపవలసిన అవసరం ఉంటది. సో, వీళ్ళకి ఏ విధమైన కండిషన్‌లు ఉంటాయో అది రాను రాను కాలంలో చూడాలి. మన ట్రేడ్ గూడా వెస్ట్ బెంగాల్ బోర్డర్ దగ్గర ఏదైతే ట్రేడ్ వాళ్ళతో పాటు జరుగుతున్నాయో అవన్నీ ఆగిపోయాయి. సో, బంగ్లాదేశ్ ఎకానమీకి ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద దెబ్బ పడినట్టే. అక్కడ ప్రభుత్వం ఏర్పడేదాకా ఏ విధమైన మార్గాలు కొనసాగిస్తారనేది ఇంకా తెలీదు. ఆర్మీ కంట్రోల్ తీసుకుంది. ఎవరైతే అటువంటి విధానాలను పాల్పడ్డారో మేము కంట్రోల్ తీసుకుంటామని ఆర్మీ కూడా తెలుపుతుంది. సో, రాను రాను కాలంలో చూడాలి ఏ విధమైన లక్షణాలున్నాయో. కానీ ఒక రకంగా చెప్పుకోవాలంటే డెమోక్రసీ ఎప్పుడు ఉండాలండి. డెమోక్రసీ ఎప్పుడైతే ఆటోక్రసీ అయిద్దో, ఆటోక్రసీ అంటే ఆటోక్రసీ ఆటోక్రసీ అంటే హిట్లర్ టైపు. నేనేం రూల్స్ చెప్తే అది. ఆటోక్రసీ అవ్వడము, లేకపోతే డైనాస్టిక్రసీ. డైనాస్టిక్రసీ అంటే ఏంటి? డైనాస్టీ పాలిటిక్స్ అంటే ఏంటి? నేను పోయిన తర్వాత నా కొడుకు, నా కొడుకు పోయిన తర్వాత కొడుకు కొడుకు, కొడుకు పోయిన తర్వాత ఇంక ఆళ్ళెవరొస్తారు? ఆళ్ళ కొడుకు కొడుకు. ఇటువంటి వాటి వల్ల ఏమైతుందంటే కాంపిటీషన్ అనేది తగ్గిపోతది. తర్వాత వీళ్ళు ఒక రాజసత్వాన్ని ఫీల్ అయితారు. వీళ్ళు కూడా మనుషులే. వీళ్ళేమి ఆకాశంలోంచి ఊడిపడలేదు. వీళ్ళు కూడా కష్టం చేయాలి. ఎవరైతే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారో వీళ్ళు కూడా కష్టపడాలి. అప్పుడు కష్టపడినప్పుడే లేకపోతే ఎవరి అబ్బసొత్యం కాదు ఇది. ఇదంతా మన రాజ్యాంగం బాగా రాశారు. కానీ మన దేశం కూడా దీని నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నగా శ్రీలంకలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అప్పుడు ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం చాలా నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. మన నైబరింగ్ కంట్రీస్‌లో ఇలా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. మన దేశం కూడా చాలా నేర్చుకోవాలి. ఇటువంటి ధోరణి ఉన్న నాయకుల్ని ఎండగట్టాలి అని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. సో, ఇవాల్టి డిస్కషన్‌లో ఇంతే అండి. మనం 2 డిస్కస్ చేసుకున్నాము. పాకిస్తాన్ గురించి మరియు బంగ్లాదేశ్ గురించి. ఇవాళ పెద్దగా ఆర్టికల్స్ ఏం లేవు. సో, మొత్తం బంగ్లాదేశ్ ఇష్యూనే ఉంది. సో, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద డిస్కషన్.